గతంలో కూడా ఇటువంటి కార్యక్రమం మనం వినూత్నమైన కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గాలను చూసాం. రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలకి ఆదర్శంగా నిలుస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి ఏది కావాలో ఎలా కావాలని నిత్యం పరితపిస్తూ పనిచేస్తున్నటువంటి శ్రీధరన్నకి ఆలోచన శ్రీధర్ అన్నదైతే ఆచరణ గిరినది. కంప్లీట్ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న గిరినకి భవిష్యత్తులో మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసేదానికి భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని చెప్పి, పెద్దలందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పి, కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడికి చేసినటువంటి పెద్దలందరూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు అనేక గిరిధర్ అన్న గారికి, శ్రీధర్ అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. 23,240,00,000 పనులు చేసినటువంటి గిరిధర్ అన్న గారికి చాలా ధన్యవాదాలు. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న అందరు నాయకుల్ని ఇక్కడ సమకూర్చి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు అన్నయ్య మీకు చాలా ధన్యవాదాలు అన్నయ్య. ఇంతటి గొప్ప కార్యక్రమం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడైతే మనకి పండగ వాతావరణం నెలకొంది. ఇలాంటి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఇంకా మరెన్నో పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నయ్య చెప్పినటువంటి మాటల ప్రకారం నేను ఏ చెప్పినా సరే అన్నయ్య, మీరు ఏ మాట చెప్పినా సరే నగర మేయర్ గా ₹1,00,00,000 శాంక్షన్ చేపిస్తాను. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా అన్న ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధ్యం. అది స్టూడెంట్ లీడర్ అప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. ఆయన చాలా పట్టుదల గారి మనిషి. ఒక పని అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రారాలు మానేసి పనిచేస్తూ విద్యార్థి నాయకుడి దశ నుంచి ఇవాళ రూరల్లో ఒక తిరుగులేని నాయకుడుగా కంటిన్యూస్గా గెలుపు మీద గెలుపు సాధిస్తూ ఇక ముందు కూడా అదేవిధంగా ఉంటాడు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల్ని ఏముంటున్నాయని చూసుకుంటూ ఏదన్నా కానీ నా మార్కులో నేను ప్రగతిని చేసి చూపియాలా, నభూతో నా భవిష్యత్తు అంటే నా తర్వాత ఎవరు నాలాగా చేయకూడదు, చేయలేరు అనే ఒక మనసులో మంచి ఆలోచన పెట్టుకొని ఈ రూరల్ నియోజకవర్గాన్ని ఒక బ్రహ్మాండమైన నగరంగా తీర్చిదిద్దే ఈ ప్రయాణంలో మనం ముందర కూడా చూసాం. దాదాపు 65 కోట్ల వ్యయంతో 300 పనులు ఒక టైం లిమిట్లో పెట్టుకొని సాధించారు. ఎన్నో ఏళ్లుగా మూలపడ్డ మన వెంకటేశ్వరాల దగ్గర ఉన్న ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్ని నేను ఇది సాధించి తీరుతానని చెప్పి ఒక ప్రణాళిక పెట్టుకొని సమయం ఇంత టైం అని చెప్పి దాంట్లోపల కంప్లీట్ చేసిన ఘనత శ్రీధర్ రెడ్డిదే అని చెప్పి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే దొన్నవాడ బదయార్లో ఏదో ఆ కలుజు ఉందో కనిపించినప్పుడల్లా కలుజు గురించి మాట్లాడేవారు. ఇది ఎట్టన్నా నేను నా హయాంలో సాధించి తీరుతా అని చెప్పి దాన్ని కూడా సాధించిన ఘనత శ్రీధర్ రెడ్డిది. ఇవాళ మనం కానీ చూస్తే ఇవాళ దాదాపు 240 పనులు 27 కోట్ల వ్యయంతో ఎక్కడి నుంచి వస్తున్నాయా బాబు? శ్రీధర్ రెడ్డికి మిగిలిన నియోజకవర్గాల్లో రావట్లేదు, శ్రీధర్ రెడ్డికి మాత్రం డబ్బులు వస్తున్నాయి, పనులు చేయించి పెడుతున్నాడంటే ఇప్పుడే చూసాం ఎగ్జాంపుల్. ఒప్పుకోడు. ఇక్కడే ₹1,00,00,000 మీరు అనౌన్స్ చేయాల్సిందే అని చెప్పి మేయర్ గారి చేత అనౌన్స్ చేయించి ఈ విధంగా నిధులు తీసుకొచ్చి మన రూరల్ నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ముందరికి తీసుకుపోతున్నారు మన రాష్ట్రాన్ని. ప్రత్యేకంగా మొన్న ఏదో రేటింగ్స్ చూశాను, శ్రీధర్ రెడ్డి నెంబర్ 1 నిలబడ్డాడు మొత్తంలోని. కంగ్రాచులేషన్స్ శ్రీధర్, థ్యాంక్ యూ. అండ్ ఇటువంటివి ఇంకా ముందర తీసుకుపోవాలని అందరూ కలిసికట్టుగా పనిచేసుకుంటామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై జనసేన, జై కూటమి ప్రభుత్వం. వచ్చిన తర్వాత ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మన శ్రీధరన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల జాతర అనేది చూసుకుంటూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం పండుగ వచ్చినట్టుగా ఈసారి మన మంత్రి రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ఈసారి 27 కోట్ల రూపాయల
వ్యయంతో 230 కార్యక్రమాలు ఒకేసారి చేయడం, వీటిని కూడా ప్రతి సంవత్సరం ఈ 2 సంవత్సరాలు అలాగే 5 సంవత్సరాలు కూడా ఇదే విధంగా అభివృద్ధి జాతర చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ గారు నగరంలో అభివృద్ధి కార్యక్రమాల్ని నగరంలో 24 కోట్ల డబ్బు విలువతో 240 పనులని అదేవిధంగా పూర్తి చేసి మళ్ళీ కూడా ఈరోజు జాతికి అంకితం, అదేవిధంగా ప్రజలకు అంకితం చేయడం ఏదైతే ఉందో ఇది శ్రీధర్ రెడ్డి గారికి ఒక్కరికి సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనందరం కూడా కలిసి భాగస్వామ్యంగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన అందరూ కూడా కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి ఏదైతే ఈ వాతావరణం ఉందో అన్ని పార్టీల నాయకులు కూడా దీంట్లో భాగస్వామ్యం చేయడం అనేది ఇదంతా కూడా మంచి పరిణామం అని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీధర్ అన్న గారికి వీళ్ళందరూ కూడా రైతుల తరపు నుంచి ఒక చిన్న సహాయం చేయాలని చెప్పి రైతులకి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏదైతే ఈరోజు ధాన్యం విలువ మార్కెట్ విలువ ఈరోజు 20,000 రూపాయలు ఇచ్చినప్పటికి కూడా ఈరోజు మిల్లర్లు కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ ఆ రేటుకు కొనే పరిస్థితి లేక ఈరోజు రైతులు ఏంటంటే 17,000కి